వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను చూద్దాం. ప్రతిరోజు ఈ రోజు నుండి మనం ఒక క్వశ్చన్ అయితే నేర్చుకుందాం. ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఇంపార్టెన్స్ డే వచ్చేసి ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం. ఇది మే 15న జరుపుకుంటారు. ఇంటర్నెట్ ఇతర సమాచార సాధనాలపై ప్రపంచాన్ని తెలియజేయాల లక్ష్యంతో ఏటా మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని అయితే నిర్వహిస్తారు. దీన్నే వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అని కూడా అంటారు. దీని యొక్క చారిత్రక నేపథ్యం చూసినట్లయితే 1850 దశకంలో ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రాఫ్ల వినియోగం ఊపందుకుంది. దీంతో దేశాల మధ్య టెలిగ్రాఫ్ సేవలను సరళీకృతం చేసే ఒప్పందాలు కుదుర్చుకునే ఉద్దేశంతో 1865 మే 17న యూరప్ చెందిన 20 దేశాల ప్రతినిధులు ప్యారిస్లో సమావేశమయ్యారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం 1969 నుంచి దీన్ని జరుపుకుంటారు. ఏ సంవత్సరం నుండి ఈ ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం జరుపుకుంటున్నారంటే 1969 మే 17న జరుపుకుంటారు. ముఖ్యంగా 2025 థీమ్ నినాదం ఏంటిది అని అడగవచ్చు మనకి ఎగ్జామ్లో. ఇది గుర్తుపెట్టుకోండి, జెండర్ ఈక్వాలిటీ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. జెండర్ ఈక్వాలిటీ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ అంశం చూసుకున్నట్లయితే రేపు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష వాచ్ల, హ్యాండ్ బ్యాగులు, పర్సులపై నిషేధం. ఐఐటీలో ప్రవేశాలకు నిర్వహించే జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. వాచ్లు, హ్యాండ్ బ్యాగులు, చెప్పులు ఇవన్నీ కూడా నిషేధించినవి, ఎవ్వరు కూడా తీసుకెళ్ళొద్దు. ముఖ్యంగా విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ వెంట తీసుకెళ్ళాలి. అడ్మిట్ కార్డు మీద పేరెంట్స్ కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. జేఈ మెయిన్స్ క్వాలిఫై మొత్తం 2.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. అడ్వాన్స్లో సాధించిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలో ప్రవేశాలు కల్పించనున్నారు. నెక్స్ట్ అంశం, డీసెట్కు 43,600 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ముగిసిన దరఖాస్తు గడువు. రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్లు నిర్వహించే డీసెట్ 2025కి భారీగా దరఖాస్తులు వచ్చాయి. వీటి యొక్క దరఖాస్తు గడువు అయితే ముగిసిపోయింది. 43,600 అప్లికేషన్ అయితే రావడం జరిగింది. 2024లో 17,655 మాత్రమే వచ్చినాయి. కానీ ఈ సంవత్సరం 43,600 అప్లికేషన్స్ వచ్చినాయి. దీనికి కారణం డిఎస్సిలో ఎస్జిటి పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయనుండగా దీనికైతే భారీగా అప్లికేషన్ అయితే పెరగడం జరిగింది. దీని యొక్క ఎగ్జామ్ వచ్చేసి ఈ నెల 25న డీసెట్ ఎగ్జామ్ జరగనుంది. నెక్స్ట్ అంశం చూసుకున్నట్లయితే జ్ఞాన్పీఠ్ పురస్కారం స్వీకరించిన గుల్జార్ రామభద్రాచార్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ప్రముఖ కవి, సినీ గేయ రచయిత గుల్జార్కు సంస్కృత పండితులు జగద్గురు రామభద్రాచార్యకి అయితే ఇవ్వడం జరిగింది. గుల్జార్ అసలు పేరు సంపూర్ణ సింగ్ కాలారా. హిందీ సినిమాలో గొప్ప గేయ రచయితగా పేరు తెచ్చుకున్నారు. అద్భుతమైన ఉర్దూ కవుల్లో ఒకరిగా పేరుంది. అనారోగ్య కారణాలతో ఈ కార్యక్రమానికి గుల్జార్ హాజరు కాలేకపోయాడు. 75 ఏళ్ల జగద్గురు రామభద్రాచార్య చిత్రకూట్లోని తులసీపీఠ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు. 240కి పైగా గ్రంథాలు రాశారు. జ్ఞానపీఠ్ పురస్కారం 2023 సంవత్సరానికి ఇద్దరు స్వీకరించడం జరిగింది. ఒకరు గుల్జార్, రెండైన రామభద్రాచార్య. ఇది ఇంపార్టెంట్. జ్ఞానపీఠ పురస్కారం ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ వీడియోలో దీని గురించి డీటెయిల్గా చెప్తా. నెక్స్ట్ అంశం,
ప్రపంచ పత్రిక స్వేచ్ఛా సూచిలో భారత ర్యాంకు 151, గత ఏడాది కన్నా 8 స్థానాలు మెరుగు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణలో భారతదేశం గత ఏడాది కన్నా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ నివేదిక వెల్లడించింది. మొత్తం 180 దేశాలకు సంబంధించిన సర్వేలో ఈ ఏడాది భారత్కు 151వ స్థానంలో నిలిచింది. మన భారతదేశం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో 151 ర్యాంక్ సాధించడం జరిగింది. మొదటి స్థానంలో ఫిన్లాండ్, రెండవ స్థానంలో ఎస్టోనియా, థర్డ్ ప్లేస్లో నెదర్లాండ్ అయితే ఉండడం జరిగింది. మొదటి ప్లేస్లోనైతే ఫిన్లాండ్, రెండో ప్లేస్లో ఎస్టోనియా, థర్డ్ ప్లేస్ వచ్చి నెదర్లాండ్. మన భారత్ వచ్చేసి 151. చాలా ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ సమాచార కమిషనర్గా వైష్ణవి. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్గా మెర్ల వైష్ణవిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కమిషనర్లుగా బోరెడ్డి అయోధ్యరెడ్డి, పివి శ్రీనివాసరావు, పర్వీన్ దేశాల భూపాల్ను నియమించడం తెలిసిందే. తాజాగా వైష్ణవి నియామకంతో ముఖ్య కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కాకుండా 5 కమిషనర్లు నియమించినట్లయింది. ముఖ్య కమిషనర్ వచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి, ఈయన ముఖ్య కమిషనర్. 1+ ఒక ముఖ్య కమిషనరు, 5 కమిషనర్లు. నెక్స్ట్ అంశం వచ్చేసి నీరజ్ నయా చరిత్ర. తొలిసారి 90 మీటర్ల మార్క్ దాటిన చోప్రా. దోహా డైమండ్ లీగ్లో 90.23 మీటర్ల త్రో చేసిన రికార్డు. 91.06 మీటర్లతో వెబర్ టాప్ ప్లేస్. ఇండియా స్టార్ జావెలిన్ థ్రోయర్, ఒలింపిక్ వరల్డ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరో ఘనత సాధించాడు. తన కెరీర్లో లోటుగా ఉన్న 90 మీటర్ల మార్కును ఎట్టకేలకు అందుకున్నాడు. డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా సెకండ్ ప్లేస్. ఆయన ఇందులో 90.23 మీటర్లు అయితే త్రో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఇవన్నీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్య, ఉద్యోగం మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు. ఈ వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు ముందుకు మరలా తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ.